క్రిస్మస్ యొక్క ప్రామాణికత ఏంటి? క్రైస్తవులు దీన్ని జరుపుకోవచ్చా? జరుపుకోకూడదా? క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు సార్. ఓకే. అంటే డిసెంబర్ 25 హ్మ్. క్రిస్మస్ పండుగ అనేది లేదు. ఇది మనుషులు కల్పించింది. ఓకే. ఆ, కానీ ఎందుకంటే హ్మ్. బైబిల్ చెప్తుంది ఈ వాక్యములతో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అని రాయబడింది. హ్మ్. కానీ దీన్ని ఈ డిసెంబర్ 25ని అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టారని ఉంది. కానీ ఆ నేడెప్పుడో ఆ రాయబడింది. నేడు అనేది కనీసం బ్రాకెట్లో పెట్టొచ్చు కదా డిసెంబర్ 25 అని. అవును. ఎవరు ఆ ధైర్యం చేయలేరు. హ్మ్. ఎందుకంటే ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు కాబట్టి దీన్ని కలిపే పరిస్థితి లేదనమాట. ఓకే. కానీ అది దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, ఉం. చెప్పని దాన్ని చేయడం కూడా పాపమే. చెప్పనిది ఉం. కాబట్టి డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ అనేది దేవుడు చెప్పనిది. ఓకే. బైబిల్ లేదు సార్. ఏదైనా క్రైస్తవుడు బైబిల్ని ఆధారం చేసుకుని చేయాలి ఏదైనా కానీ. అందరికీ తెలుసు సో క్రిస్మస్ జరపడం అనేది తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. బైబిల్ పాపం ప్రకారం. కూడా. అంటే దేవుడు చెప్పండి చేయడం. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? క్రిస్మస్ సందర్భంలో అందరూ కూడా చక్కగా క్రిస్మస్ చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే యేసు పడని వారు, క్రిస్మస్ పడని వారు కొంతమంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఒక మతోన్మాదాన్ని హృదయం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు విషయం కక్కుతూ ఉంటారు అన్ని దగ్గరే. మరి వాళ్ళకేంటో బాధ నాకు తెలియదు. ఎవరైనా క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకేమైనా వీళ్ళు సొమ్ము పోతుందనే, లేకపోతే వీళ్ళకేమైనా నష్టమనే, ఎందుకు అలాగవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఒకటే విషయం అర్థమవుతుందంటే వీళ్ళందరూ సైతాన్ ద్వారా మరల కోల్పబడి వీళ్ళందరూ వాళ్ళ ద్వేషాన్ని, విషంని కక్కుకుంటున్నారు. అదే అన్నమాట. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు చూపెడతాను చూడండి. ఒకరి పేరు లలిత్ కుమార్ ద గ్రేట్, అందరికీ తెలుసు. ధర్మరక్షకుడు అనమాట. ధర్మాన్ని కాపాడుతున్నాడట. అంటే ఏంటి? క్రైస్తవులు విమర్శించి క్రైస్తవుల్ని నానా మాట్లాడి ఆయన కాపాడుతున్నాడు. అది ఆయన కాపాడడం. రెండవది, ఈయనకి తోడుగా ఇంకొకటి వచ్చాడు. ఆయన పేరు గ్యాబ్రియల్ అట. ఈయన దొంగ పాస్టర్. ఈ దొంగ పాస్టర్ వెళ్ళి దొంగ జోడైతే అన్నీ కూడా నాదే అయినట్లు అలా ఉందన్నమాట. సో మీకు తెలుసు కదా, ఒకరు చెడ్డ వ్యక్తి ఇంకో చెడ్డ వ్యక్తితో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు మీకు తెలుసు కదా. ఒకరికేమో క్రైస్తవులు అంటే పడదు, ఒకరికేమో క్రిస్మస్ అంటే పడదు. ఎలాంటి మనుషులు ఉన్నారు. ఈయన గ్యాబ్రియల్ అట ఈయన పేరు. ఈయన క్రైస్తవుడు అని చెప్పుకుంటుండే. ఇది ఏ రకమైన క్రైస్తవుడు నాకు అర్థం కాదు. ఈయనట ఒకసారి ఆయన మాటలు వినండి. విన్నారు కదా ఏమంటున్నాడు. ఆయన మాటలు వింటే క్రిస్మస్ అనే మాట అంట బైబిల్లో లేదట. క్రీస్తు పుట్టాడని ఉందట, డేట్ లేదట. డేట్లు రాయడానికి అంత ధైర్యం చాలదట. గ్యాబ్రియల్ గారు చెప్తున్నారు. కాబట్టి బైబిల్లో లేనిది చేయడం పాపమాట. అది చాలా పాపమాట. అది తప్పే కాదు, పాపమాట. అది బైబిల్లో లేనిది చేయడం. ఇంకోటి ఏమంటున్నాడంటే చాలామంది పండగలు చేస్తారట. ఏంటి? పస్కా పండుగ అని, మరి గుడారాల పండుగ అని, బోర్ల పండుగ అని, ప్రాయశ్చితం పండుగ అని, పెంటెకోస్తల పండుగ అని యూదులు చేస్తారట. ఆ యూదులు చేసిన పండుగలు మనం చేయాలట ఇప్పుడు క్రైస్తవులు. అది ఈ మహాజ్ఞాని అయిన గ్యాబ్రియల్ మాట్లాడుతున్నారు. మీకు ఒకటి విషయం చెప్తాను వినండి క్రైస్తవులారా. క్రైస్తవులు ఒక ఎలాగుందంటే, ఇంట్లో ఉన్న దొంగ, ఆ దొంగ ఎలాగుంటాడండి, ఇంకా డేంజర్ అన్నాడు. బయట ఉన్న దొంగ అంట. బయట ఉన్న దొంగలా కనబడతారు, ఇంట్లో ఉన్న దొంగ మహాప్రమాదం. ఈ గ్యాబ్రియల్ అలాంటి దొంగ అనమాట. క్రైస్తవుల్లో ఉండి క్రైస్తవులు పిలువబడుతూ క్రిస్మస్ చేసుకోవద్దని చెప్తూ యేసుక్రీస్తు డేట్ లేదని చెప్తున్నాడు ఇతను. అంటే డేట్ ఉంటేనే చేస్తాడా, పుడితే చేయడా? డేట్ ఉంటేనే చేస్తాడట, పుడితే చేయడట. డేట్ ఎందుకు బాయ్ నీకు చెప్పు. అసలు బైబిల్లో ఎవరి డేట్లు ఉన్నాయి చెప్పండి? ఎవరికి డేట్లు లేవు. వాళ్ళు పుట్టారు. అది యోహానికి డేట్ ఉందా? బాప్టిస్ట్ ఇచ్చి యోహాన్ డేట్ ఉందా? లేదు. హెరోదికి డేట్ ఉందా? లేదు. యేసుక్రీస్తు డేట్ ఉందా? లేదు. యాకోబుకి డేట్ ఉందా? లేదు. యోహానికి డేట్ ఉందా? లేదు. పేతురుకి డేట్ ఉందా? లేదు. ఇర్మియాకి డేట్ ఉందా? ఎజ్కేల్కి డేట్ ఉందా? ఎవరి డేట్లు ఉన్నాయి బైబిల్లో? ఎవరి డేట్లు బ్రాకెట్లో రాస్తే బాగుండు కదా అని చెప్తున్నాను. మరి డేట్లు ఉండవురా నయాల. యూదుల క్యాలెండర్ ప్రకారంగా డేట్లు రాయరు, వాళ్ళు దినాలు రాస్తారు. 4వ నెల మొదటి దినం, అబీబు నెల 14వ దినం అలా రాస్తారు వాళ్ళు. మీకు యూదులు కల్చర్ మీకు తెలియదు. యూదులు డేట్లు రాయరు కాబట్టి డేట్లు లేవు బైబిల్లో. అది యూదులు రాసుకున్న గ్రంథం అండి.
డేట్లు ఎట్లా ఉంటాయి చెప్పండి మీకు? డేట్లు కావాలంటే డేట్లు. మళ్ళీ యేసుప్రభు పుట్టాడు అంటున్నాడు, డేట్ లేదంటాడు. నేను పుట్టాను, నాకు డేట్ నాకే తెలీదు. మా అమ్మకి అడిగితే ఏదో డేట్ చెప్పింది అనమాట. ఏదో గుర్తుంటే డేట్లు చెప్పి, డేట్లు గుర్తుండకపోవచ్చు, కానీ మనిషి పుట్టాడు కదా, దేవుడు పుట్టాడు కదా, అది చాలదా క్రైస్తవులకి క్రిస్మస్ చేసుకోవడానికి? క్రిస్మస్ ఎందుకు చేసుకుంటానమ్మా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, ఏమైనా దిమాగ్ ఖరాబ్ అనేది? గాబ్రియేలు క్రిస్మస్ ఎందుకు చేసుకున్నావు? సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగులాగును, తనకు ఇష్టమైన ప్రజలకి సమాధానం కలుగులాగును. క్రిస్మస్ అని బైబిల్లో ఉంది కదా, లేదని ఎక్కడ అంటున్నావు? నీలాంటి మూర్ఖులే లేదని చెప్తున్నాను. ఏమైనా మెంటలా? వెళ్ళి డాక్టర్ దగ్గర బాగు చేయించుకో గాబ్రియేల్. పోయి నువ్వు వెళ్ళి లలిత్ కుమార్కి అడుగుతావు. లలిత్ కుమార్ అసలే అతను క్రైస్తవులు అంటే పడదు. పాపమట, పాపము. ఎవడరా చెప్పాడు పాపమని? యేసుప్రభుకి క్రిస్మస్ చేసి యేసుప్రభుకి స్తోత్ర గీతం పడితే పాపమా? పాపం కాదు, అది పుణ్యము. నీలాంటి వాడికి పాపం అంటుకుంటుంది. అసలు నీకు రక్షణ లేదు. నువ్వు యూదుడు తెలీదు, క్రైస్తుడు తెలీదు. యూదు పండుగలో క్రైస్తువులు చేసుకోవాలా? ఎవడరా నీకు చెప్పాడు చేయమని? అపోజిట్ పౌలు బైబిల్లో ఏం చెప్పాడు? కాలాల మాసాలు మీరు ఫాలో అవుతున్నారు కానీ అది అవసరం లేదని చెప్పలేదు ఆ బైబిల్లో. కాలాలు మాసాలు ఇక మీద అవసరం లేదని బైబిల్లో చెప్పాడు కదా. మనకెందుకు కాలాలు మాసాలు పండగలు? ఇవన్నీ ఇదివరకే మీరు చేశారు, కానీ అది మీరు చేయాలని అవసరం లేదని అపోజిట్ పౌలు చెప్పలే హెబ్రీ గ్రంథంలో? అవన్నీ ఛాయారూపం అని చెప్పలే హెబ్రీ గ్రంథంలో? బైబిల్ చదివావా? నీకు బైబిల్ వచ్చా? కొరేనీయ కాలంలో ఐగుప్తు రాజుల సమయంలో దేవుడు యేసుప్రభు ఒక జనగణన జరిగింది. అందులో ఆయన పేరు రచింపబడ్డది. తల్లి అయిన మరియా యోసేపు తాలూకా నామం రచించబడ్డది. నాకు లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగులాగును, తన నిష్ఠుడైన ప్రజలకి సమాధానం కలుగులాగును దేవదూతులు స్తోత్రగీతము చేసిరి. ఇది చాలదా? క్రిస్మస్ కాదా అది? క్రీస్తుని ఆరాధించలేదా ఆ రోజు? మరి ముగ్గురు జ్ఞానులు వచ్చి క్రీస్తుని ఆరాధించలేదా? స్తోత్రగానం చేయలేదా? ప్రకటన 5:12 దేవుడికి స్తోత్రగానం చేయలేదా? నీలాంటి మూర్ఖులు, నీలాంటి సైతాన్ గాలు చేయరా గాబ్రియేల్. ఫోన్ నెంబర్ ఇచ్చావు నువ్వు, ఆ ఫోన్ నెంబర్ నేను కూడా ఇస్తున్నాను. అందరికీ ఇటు కోటింగ్ ఇవ్వండి, డోస్ ఇవ్వండి. ఇటు క్రైస్తవుడట. ఏ రకమైన క్రైస్తవుడో నాకే తెలియట్లేదు. క్రీస్తు పండుగ చేయలేని క్రైస్తవుడట, క్రీస్తు రక్షణ ఎరగని క్రైస్తవుడంట, క్రీస్తు పునరుత్థానంలో ఎరగని క్రైస్తవుడంట, క్రీస్తు మహిమని పరచలేని వాడు క్రైస్తవుడంట. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు యూదుడు. యూదులు క్రీస్తుని వెంబడించరు, క్రీస్తుని ఫాలో అవరు. నువ్వు అట్లా యూదుడు కాబట్టి క్రైస్తవుడు కాబట్టి మధ్యలో తిరిగిన 0.5 నువ్వు. అర్థమైందా? అది నువ్వు. కాబట్టి కాలాల మాసాలు ఏమీ చేయవసరం లేదు. ఇంతకు ముందు ఇవన్నీ కూడా ఆచార రీతిగా చేశారని బైబిల్ చెప్పట్లేదా? బైబిల్ చెప్పట్లేదా? చెప్పండి. చూడండి, చెప్తాను. 9వ అధ్యాయం హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములు. ఆ గుడారాలు ప్రస్తుత కాలము ఉపమానముగా ఉన్నవి. ఆ ఉపవాస పదార్థములు బట్టి మనక్షాసి విషయంలో అపరాధములు పూర్వ సంధి కలుగజేసే అపరాధములు బలులు అర్పింపబడి ఉన్నవి. అవి దిద్దుబాటు కాలం వచ్చే వరకు విధింపబడిన అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షములతోనూ సంబంధించిన శరీరాచారాలు మాత్రమే. అంతవరకు యేసుక్రీస్తు బలి అర్పణమయ్యే వరకు అవన్నీ శరీరాచారాలు మాత్రమే. అవన్నీ కూడా నిలిచిపోయాను అని రాయబడి ఉంది బైబిల్లో. ప్రస్తుత కాలంలో ఇవన్నీ ఉపమానార్థం బట్టి మనసాక్షి విషయంలో అపరాధమునికి సంపూర్ణ సిద్ధం కలుగజేయలేని అర్పణలుగా బలులుగా అర్పించబడుచున్నవి. దిద్దుబాటు కాలం వచ్చే వరకు విధింపబడిన అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షములతోనూ సంబంధించిన శరీర ఆచారాలు మాత్రమే. యూదులు చేసిన పండుగలు ఇవన్నీ అన్ని శరీరాచారాలేవి. అవి క్రైస్తవులు చేయకూడదని నీకు తెలీదా? హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయము 9-10 వచనాలు నువ్వు చదవలేదా మూర్ఖుడా? నువ్వు వాటి అవసరం లేదని చెప్తావా? మేమేమి హెబ్రూలమా? మేమేమైనా సున్నతి చేసుకోవాలా? మేము యూదుల్లాగా ఫాలో అవ్వాలా? ఎవడరా నీకు చెప్పాడు?
ఫాలో అవ్వాలని మాకు యేసు ప్రభు చెప్పలే ఫాలో అవ్వాలని. క్రైస్తవులకి ఏం లేదు. కేవలం క్రిస్మస్, ఆయన పునరుత్థానము, ఆయన ఆయన శిలువ మరణం, ఈ మూడే మాకు పండుగలు ఉన్నాయి. ఈ 3 పండుగలు చేసుకోమని పరిశుద్ధాత్ముడు మాకు చెప్పాడు. ఈ 3 పండుగల్లో కూడా మేము యేసు ప్రభు సువార్త చాటుతూ, యేసుకి మహింపరుస్తూ, దేవుని మహింపరుస్తూ. నీకు వచ్చిన సమస్య ఏంటి? పాపమాట, అబద్ధమాట, సిగ్గుండాలని మాట్లాడడానికి. నువ్వు క్రైస్తవుడువా? ఫోన్ నెంబర్ పెట్టానండి, అందరూ వీడికి ఫోన్ చేసి గట్టిగా డోస్ ఇవ్వండి, పిచ్చి పిచ్చి మాట్లాడొద్దని. పోయి వాడితోని ఎవరు జనశక్తి వీటితో మాట్లాడడం, లలిత్ కుమార్తో మాట్లాడడం, కరుణాకర్ సుగుణతో మాట్లాడి క్రైస్తవుల్ని అవమానపరిచే మీరు భ్రష్టులు. అసలు మీలాంటి భ్రష్టులకి దేవుడి దగ్గర ఏం చోటు ఉంటుంది చెప్పండి? శరీర కలుగునని, శరీర శుద్ధి కలిగినని వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవుని నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తంతో నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకై మనక్షాసి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై మరణం పొందినందున పిలువబడిన వారు నిత్య స్వాస్థ్యమును గురించి వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. అర్థమైందా? యేసు ప్రభు మొత్తం 2 నిబంధనలకు మధ్యవర్తి అయి ఉండి పాత నిబంధన ఆయన నెరవేర్చి కొత్త నిబంధన రాశాడు. కొత్త నిబంధన మనం ఫాలోవర్స్, మనం కొత్త నిబంధనకి మనము వారసులమై ఉన్నాము. అర్థమైందండి? కాబట్టి మీరు ఏవి కూడా చేయరాదు. కేవలము ఏ పండగలు కూడా 7 పండగలు ఆయన అంటున్నాడు కదా, యూదులకి ఇచ్చాడు. అవన్నీ ఏవి మనం చేయకూడదు క్రైస్తవులు. మనకు అదేంటి సంబంధమే లేదు. అవన్నీ యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. పస్కా బలి ఆయన శిలువ మరణం ద్వారా నెరవేర్చారు. పెద్దకోస దినమైన పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆయన నెరవేర్చాడు. ప్రయాశ్చితం దినము యేసు ప్రభు ప్రయాశ్చితం పడి మన కోసమని ఆయన పస్కా బలిగా మారిపోయాడు. ఆయనే మన ప్రయాశ్చితమై ఉన్నాడు. అది అయిపోయింది. గుడారాల పండుగ ఇవన్నీ బోర్ల పండుగ అన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డావి. యేసుక్రీస్తునే ఆరాధించడము, యేసుక్రీస్తునే వెంబడించడము, యేసుక్రీస్తునే మహిమపరచడము, అది క్రైస్తవులు ఒక పని అయి ఉన్నది. ఏంటి మాకు చెప్తావు నువ్వు? గాబ్రియల్ నీలాట దొంగ సేవకులకి ఎన్నోసార్లు నేను చూశాను. మీరు మీలాంటి వాళ్ళందరూ దొంగ సేవకులు అన్నమాట. దొంగ సేవకులు. మీరు దొంగ మాటలు చెప్పించుకొని ప్రజల్ని ఇది చేశారనమాట. 26వ వచనం, అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడిన మొదలుకొని అనేక పర్యంలో శ్రమపడిన వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి అన్న తన తానే బలిగా కొనుట వలన పాప పరిహారం చేయుటకే ఒక్కమారే ప్రత్యక్షమవును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలేనని నియమింపబడిన తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములో భరించుటకై ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వారి మీద రక్షణ నిమిత్తము పాపులము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అంటే యేసుప్రభు ఒక్కసారి ప్రాణార్పణం చేత పాపాన్ని తీసివేశాడు. గడిగడికి తీయడానికి బలులు ఇవ్వవసరం లేదు. కాబట్టి ఏది కూడా, ఏ పండుగలు కూడా ఆచరించి ఏ బలులు మనం ఇవ్వకూడదు. ఇది క్రైస్తవుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం పట్టుకొని అప్పటికే లలిత్ కుమార్ చెప్తున్నాడు ఇవన్నీ లేవు కదా అని అంటే, ఈయన ఏమంటున్నాడు తెలుసా? అవన్నీ కూడా మనం చెయ్యాలండి. ప్రతి సంవత్సరం చేసుకుని చెయ్యాలి ఏదైనా కానీ, అందరికీ తెలుసు. సో క్రిస్మస్ జరపడం అనేది తప్పు మాత్రమే కదా, పాపం కూడా. పాపం కూడా అంటే దేవుడు చెప్పండి చేయడం అనేది కూడా. ఎందుకంటే దేవుడు పండుగలు ఇచ్చారు పాత నిబంధనలో, పస్కా, పెంతుకోస్తు, పర్ణశాల. కానీ క్రొత్త నిబంధనలో డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ చేయమని ఎక్కడ చెప్పాల. అంటే పాత నిబంధన పండుగలు ఏవి కూడా కొత్త నిబంధనలు జరుపుకోవాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తు అవన్నీ కొట్టివేశాడని చెప్పేసి అంటారు కదా. మీరేమో పాత నిబంధన పండుగలు చేయమని చెప్తున్నారు సార్. వాస్తవంగా పాత నిబంధన పండుగలకి క్రీస్తుకి ముడిపెట్టబడింది అని చెప్తున్నాడు. అంటే క్రిస్మస్ చేయకూడదు, గుడ్ ఫ్రైడే చేయకూడదు, తర్వాత మనం ఈస్టర్ చేయకూడదు, పునరుత్థానం చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే పస్కా బలిను, గుడారాల పండుగను, ప్రయశ్చితం పండుగలను, బోర్ల పండుగలు,
పెంటకోస్తుల పండుగలు, పూరీం పండుగలు మనం చేయాలా, అది ఇటు చెప్తున్నాడు. కానీ క్రైస్తవులకు ఇవన్నీ చేయకూడదు. యేసుక్రీస్తు ఇచ్చిన ఈ ఆయన జన్మదినం మహిమపరచాలి, పునరుత్థానం మహిమపరచాలి, శిలువ మరణం మహిమపరచాలి. ఇవే కరెక్ట్. నిజమైన నువ్వు క్రైస్తుడు అయితే, నిజంగా నీకు రక్షణ కలిగితే, నువ్వు క్రీస్తుని గనపరచుటయే మరి దేవుణ్ణి గనపరచుట కదా. యేసుక్రీస్తు అన్న, నన్ను గనపరచువాడు నా తండ్రిని గనపరచు, నా ఆజ్ఞలు గైకొని వారు నా తండ్రి ఆజ్ఞని గైకొనుచున్నాడు. బైబిల్ బాగా చదవండి. గాబ్రియల్ గారు, ప్రేక్షకులారా, మీరు ఇలాంటి దొంగ సేవకులకి ఎప్పుడు కూడా వదలకండి. మంచి కమెంట్స్ పెట్టి మంచి డోసులు ఇవ్వండి. నేను అనుకుంటాను ఈ డోస్ మీకు ఈ వీడియో ద్వారా సరిపోతుంది అనుకుంటాను. మీలాంటి వాళ్ళకి, మీరు మెంటలోళ్ళు, క్రైస్తవులను పాడు చేయడానికి వచ్చిన క్రైస్తవులు మీరు, ఇంటి దొంగలు మీరు. మీలో కొంతమంది తొలగిపోతున్న వాక్యం ఉంది కదా, మీలాంటి వాళ్ళే. ఓకే, లలిత్ కుమార్ ఎలాగో తొలగిపోయాడండి, వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. భ్రష్టులతో వీరు భ్రష్టులు, మీ ఇద్దరు ఒకటైపోయి క్రైస్తవ సమాజానికి నష్టపెట్టడానికి సైతాన్తో చేతులు జోడించి చేసిన పనులు ఇవి. కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా అలా మాలాటోళ్ళు మిగిలే ఉన్నాం. యేసుప్రభు క్రిస్మస్ చేస్తాము, యేసుప్రభు పునరుత్థానం చేస్తాము, యేసుప్రభు శిలువ మరణం కోసం అని చెప్తాము, చేస్తాము కూడా. ఆయన మరలా వచ్చిన వరకు ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు మాకు చెప్పారు. కాబట్టి మేము చేస్తాము. ఈ యుగ సమాప్తి వరకు ఆయన సువార్త భూదిగంతంలో సాక్షార్థమే ప్రకటింపబడను, అటు తర్వాతే అంతం వచ్చును. ఈ యేసుప్రభు వచ్చే వరకు మీరు అట్లనే చేస్తుండండి అని యేసుప్రభు చెప్పారు. మేము యేసుప్రభుని వెంబడిస్తాం. మేము యూదుల్ని వెంబడించము, యూదుల మతాధికారులను వెంబడించము, యూదుల ఒక ఆచారాలు అసలే వెంబడించము. అవి మాకు ఛాయారూపమై ఉన్నవి. అవి మాకు ఏదో గతంలో జరిగిన చరిత్ర ఉన్నది అంతే తప్ప మాకు అనవసరం. యెహోవాను కూడా మేము యేసులో చూసుకుంటాము. యేసు ద్వారా మేము యెహోవాను ఆరాధిస్తాం. కాబట్టి మాకు యేసే ఇంపార్టెంట్. యేసే, ఆయన దైవత్వం ఒక పరిపూర్ణత క్రీస్తుయందు నివసించుచున్నది. కాబట్టి క్రీస్తులోనే దైవత్వం చూసుకుంటాం, క్రీస్తులోనే మేము సమస్తం చూసుకుంటాం. క్రీస్తే మాకు దేవుడు, ఆయనే మా తీర్పురి, ఆయన సమస్తమై ఉన్నాడు, ఆయనే మేము వెంబడిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ వీడియో మీరు చూశారు కదా, యేసు ప్రభువునే మీరు ఫాలో అవ్వండి. మరి చూసిన వాళ్ళకి ఎవరికైతే లైక్ అవుతుందో, క్రీస్తు అంటే అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలా దుష్టుల్ని ఎదిరించండి, ఇలా సైతాన్ని గద్దించండి యేసు నామములో. నా వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. నచ్చకపోతే కమెంట్ పెట్టండి. ఇంకా నచ్చకపోతే రండి డిబేట్ చేయండి నాతో. నా పేరు మాస్టర్ రాజు. ఫోన్ నంబర్ 8309827562. జై హింద్. మళ్ళొక వీడియోతో కలుసుకుందాం.